హ్మ్. న్యూస్, ఆర్‌టీవీ అలాగే అనేకమైన క్రిస్టియన్ ఛానెల్స్ వరల్డ్ వైడ్‌గా షాకయ్యారు. హ్మ్. ఆనందం. ఏమిటదో చూద్దాం. కరెక్ట్‌గా అదే అధ్యాయంలో ఉండటం దేవుని మహాకృప మనకి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. అయ్యా! అల్పుణ్ణి, పనికిమాలిన వాడిని, దౌర్భాగ్యుడినయ్యా! నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి, నోటిని బూరగా చేసుకొని నీవు మాట్లాడు. నీవు మాట్లాడితే మేం బ్రతుకుతామయ్యా! నీ కార్యములు జరిగించువాడు. అయ్యా! నీ రహస్యములను నీ ప్రియులకు అందిస్తానని వాగ్దానము చేసిన నమ్మదగిన దేవా! అయ్యా! నువ్వు మాట్లాడి ఈ నోటిని బాడుగా చేసుకో. ముఖ్యంగా నాయన విని గ్రహించి మనస్సుని మాకనుగ్రహించి నీ రాకడకు సిద్ధము చేసి భద్రపరచమని మమ్ములను మా కుటుంబములను నాయన నీ నిత్య కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 నేను ఈ ఎర్రని పెయ్యను గురించి లోకములో అక్కడుండేవారు దీనిలో 2 ఏ ఎంట్రుకలు? నల్లెంట్రుకలు. నల్లెంటికలొచ్చినియి అన్నారని, ఇది ప్రాక్టీసు బలేనని చెప్పకొచ్చినప్పుడు నేను మీతో మొత్తుకున్నాను. ఇది ఖచ్చితంగా అసలైన బలి. ఎందుకంటే, ఆ బలి షిలోహులో పొరపాటునైనా, ఏ ఉద్దేశములోనైనా షిలోహులో పొరపాటున బలి ఇవ్వరాదు. నేనది బలంగా నొక్కి చెప్పాను. వీళ్ళు తీసుకొని కరెక్ట్‌గా హెబ్రోను అనబడే ప్రాంతము అనగా ఆనాడు అబ్రహాము సింధూరపు చెట్టు అను ప్రాంతములోని ఆ ముఖద్వారము దగ్గర ఆ ఒలీవల కొండ, ఆ గాజా అక్కడే ఇచ్చారనగానే నా హృదయ తలంపులలో పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటి హెచ్చరిక చేశాడు. ఇదేమిటి? వాళ్ళు నిజంగా ప్రాక్టీసు చెయ్యాలంటే 7 కొండలకు నిలయం కదా అది. 7 పర్వతాల నిలయం కదా! వాళ్ళు ఆ బలి మరెక్కడైనా ప్రాక్టీసు చేయొచ్చు కదా! ఎందుకంటే దేవుడు ఆ మందసము తెచ్చున్నప్పుడు ఇశ్రాయేలీయులు వారు షిలోహులోనే మొదట దానిని ఏర్పాటు చేశారు. ఈ షిలోహులోనే దేవుని మందిరమని పిలుపు, హెబ్రోను అని పిలుపు. ఆ తరువాత మీరు గమనించండి, దావీదు కాలం వరకు కూడా ఆ షిలోహే దేవుని మందిరంగా ఉంది. ప్రియ దైవజనమా, ఆ తర్వాత దావీదు పరిపాలన చేసినప్పుడు దానిని యెబూసీయుడైన ఒర్నాను కళ్ళెము అను ప్రాంతమును ఎంపిక చేసి ఎందుకంటే 2వ సమూయేలు 24వ అధ్యాయము 10 నుంచి మీరు తర్వాత చదువుకుంటే అక్కడ అసలైన ప్రాంగణం అదే. ఒకప్పుడు అబ్రహాము ఆ ప్రాంతములోనే యెహోవాకు బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడని రాయబడి ఉంది. ఆ ప్రాంతములో
ఈ దేవుని దూత ఒకసారి చదవండి 2 సమూయేలు 24వ అధ్యాయము 10 గాని 15 మీ ఇష్టం. యెబూసీయుడైన ఓర్నాను కళ్ళెము యొద్ద ఆకాశము నుండి భూమికి ఖడ్గమును ధరించి ఉగ్రుడై ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఇక చాలు ఈ వధను ఆపమని పలికాడు. అవునండి. ఎవరైనా చదవగలరా? అంటే 10 అందరూ చదవనా? 15 ఇశ్రాయేలు చదవనా అండి? చదవండి. అప్పుడు దావీదు అనేక బలులను సమర్పించి అక్కడే ఎక్కడైతే దేవుని దూత ప్రత్యక్షమయ్యాడో అక్కడే సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి మందిర నిర్మాణము జరుగునట్లు ప్రకటించాడు. సంతోషంగా అయితే ఉన్న దూత మాట. యెరూషలేము పైన అదే కదా బ్రదర్ 16. అవునమ్మా, హల్లెలూయా. చదవండి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోవున్నప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లుగా ఒక ఆజ్ఞ జారీ. అది ఎవరిది అంటే అక్కడ పై ముందు కింద వచనాల్లోనే యెబూసీయుడైన ఓర్నాను కళ్ళెము. యెహోవా ఆ దూత కళ్ళెమే యెరూషలేము 16వ ఆ వచనంలో కళ్ళెము యొద్దనే కళ్ళెము పెట్టాడు. యెహోషువ పొలమది. అక్కడ ఒక రాయి నిలబడి ఉన్నది. ఆ రాతికి 7 నేత్రములున్నవి. హల్లెలూయా. ఇవన్నీ ఇంతకు మునుపే మీతో పంచుకున్నా. హల్లెలూయా. 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 జకర్యా 3:9 అంటున్నాడు, నీవు యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని చూసావా? ఆ రాతికి 7 నేత్రములున్నవి. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యమై ఉంది. ఈ రోజున వాళ్ళు అక్కడికి తీసుకొని బలిచ్చినప్పుడు ఆ ప్రాంతములో ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే అది పవిత్ర స్థలం. వాళ్ళు తీసుకుపోయి అపవిత్రమైన బలిని ఏ మత్స ఏ డాగు, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం తర్వాత చదువుకోండి 19 నుంచి. అలాగే 20వ అధ్యాయం 5వ అధ్యాయం కళంకము మత్స డాగు ఏది సమర్పించకూడదు. ఇప్పుడు ఈ షిలోహులోకి వెళ్ళారు. మీకు వీడియో కూడా చూపించానప్పుడు ఆ దినాల్లో వాళ్ళు దహన బలి చేయడం. ఆ తర్వాత ఒక రబ్బాయి లేక రబ్బీ వచ్చి ఇది లోపం కలిగింది, మేం ప్రాక్టీస్ చేస్తున్నాము అని చెప్పేశారు. ఇక అందరూ నిజమే కావాలన్నప్పుడు నాకు ఒక ఆయన విస్పష్టంగా చెప్పాడు, ఇది ప్రాక్టీసు కాదురా నాయనా. అంత ఆకతాయిగా దేవుని నామమును వాళ్ళు స్మరించరా? వాళ్ళు పొరపాటు చేస్తారు కానీ దేవుని విషయమై బహు ఖచ్చితంగా ఉంటారు. మీరు చూడండి, వాళ్ళు పేరు స్ట్రైట్గా పిలవరు దేవుణ్ణి. ఆయన పేరు వ్యర్థంగా ఉచ్చరించరు. అందుకనే షమ్మ, నిస్సి, ఈరే ఇలా ప్రత్యయ పదాలతో ఉపమాన రీతిగా ఆయన తెలియచేసిన రీతిని ప్రత్యామ్నాయ మాటలతో ఆయన స్తుతిస్తారు. అంత భక్తి కలిగిన వాళ్ళు. కాబట్టి ఈయన నాకు పలుసార్లు చెప్పాడు. ఎవరైనా? యేసయ్య. పరిశుద్ధాత్ముడు. మరి నువ్వు ఆలోచించి కరెక్ట్గా మీరు చూడండి. ఇప్పుడు నిన్న శనివారం రాత్రి వరల్డ్ వైడ్ నేను అది ఇచ్చేయలేకపోయాను. బహుశా మీరు చూసుంటారు. అది ఏ రబ్బీ అయితే అక్కడ ఇది సరైన బలి కాదండి అన్నాడో అదే రబ్బీ మొన్న రాత్రి స్వయంగా వచ్చి అర్ధరాత్రి సమయంలో నేను పొరపాటు పడ్డాను, నన్ను మన్నించండి. ఏమన్నాడు?
నేను రాసుకోండి. పొరపాటు అది వీడియోలో వైరల్ అయి వరల్డ్లో ఉన్న అనేకులను విభ్రాంతి గెలిపించింది. ఇది ఒరిజినల్ బలే ఇచ్చింది. కలుషితమైంది వల్ల కలుషితమైనది మేము ప్రాక్టీస్ కూడా ఇంటి దగ్గర చేయాలి, మందిరం దగ్గర చేయాలి, కానీ పొరపాటునైనా ఇక్కడ చేయకూడదు. నన్ను మన్నించండి, అది అనుకోని విధంగా అలా చెప్పాను అన్నాడు. నేను మొదటే చెప్పా, యూదులు అబద్ధం ఆడతారా అంటే మీరు ఆడరని చాలా మంది అన్నారు. వాళ్ళు కూడా ఆకాశం నుంచి దిగిరాలా. ఆ రోజు కూడా వాళ్ళు ఏం చేశారు, మేము మోషే అంతటోడు అహరోను అంతటోడు వెళ్ళి, ఇదిగో ఫరో రాజా, మేము 3 దినాలు మేము వెళ్ళి ఎదుగో ఆ అడవిలోకి వెళ్ళి మేము మా దేవుని ఆరాధించి వస్తాము అన్నారా లేదా? అన్నారండి. వచ్చారా? 40 ఏళ్ళు పట్టింది వాళ్ళు ఇంతవరకు రాను కూడా రాలా. ఐగుప్తులు ఎదురు చూస్తా ఉన్నారేమో బహుశా, నాకు తెలియదు. 3 దినముల ప్రయాణం అంత దూరం 3 దినముల ప్రయాణం అంతే అన్నవాళ్ళు 30 ఏళ్ళైనా రాలా, 40 ఏళ్ళైనా రాలా. ఎందుకంటే మాట దాట వేయడం అది నరుని స్వభావ లక్షణం. ఈ రోజున అతను అన్న మాటకి ఆశ్చర్యం. అనేక చోట్లకి వెళ్ళి నేను చెబితే మన గ్రూపులో కొందరు వలే అవన్నీ ఉందలే కొందరు అనుకుని ఉంటారు. ఇందులో నేను ఆనందపడేది ఏంది? ఇప్పుడు నేను చెప్పింది అక్కడ నెరవేరిందనా కాదా? ఇంత ఆనందం ఎందుకు చెప్పండి ఇప్పుడు? అమ్మా, నిజమైన పని జరిగిందని ఇంకా వారు సత్యం ఒప్పుకున్నారు. ఇంకా పరిశుద్ధాత్మ అదిగో ఎవరు అన్నారు చక్కని మాట. ఇప్పుడు జరగబోయే పరిస్థితి ఒకసారి నీవు ఇమాజిన్ చెయ్యి. విమానము రాకెట్లో ఎక్కితే తప్ప నువ్వు పైకి పోలేని నీవు ఈ శరీరము మహిమా శరీరంగా మార్చి అలాగే గాలి రెక్కల మీద మేఘములో నుంచి మేఘము నిన్ను వాహనం చేసుకొని పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకొని వెళుతూ ఉంటే, ఆ గడియలు మన కాలంలోనే ఉంటే, ఆ క్షణాలు సమీపముగా ఉంటే ఇక పరవశంగా ఏముంటది? హల్లెలూయా. హల్లెలూయా. ఇదేంది ఈయన సంతోషంగా చెబుతున్నాడు ఏంది? ఎందుకంటే నాలో ఉన్నవాడు అంత ఆనందం చేసి ఆ గడియ రానే వచ్చిందే క్షణాలలో. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు జల్లలు మరి మంచి చెడు ఇవన్నీ చెప్పేవన్నీ కనపడుతుంటే, సాక్ష్యాల ఆధారాలు కనపడుతుంటే, ఇతగాడు స్వయంగా వచ్చి క్షమాపణ అడుగుతుంటే, ప్రపంచ క్రైస్తవులకు లేక యూదులకు ప్రపంచానికి చెబుతూ ఉంటే, వాళ్ళు లోపల 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 నమూనాను వెతికి పట్టుకుంటే, ఏ నమూనా? ఒకనాడు సొలొమోను కట్టిన మందిరం. ఆ యొక్క ఒకనాటి ఆ మందిర నమూనా తవ్వుతూనే ఉండేది. ఎక్కడెక్కడ ఆ సొలొమోను కట్టాడో అక్కడ వాళ్ళు తవ్వుతూ 3వ మందిర నిర్మాణానికి వారు ప్లాన్లు గీస్తూ ఉన్నారు. మీకు తెలుసా, మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలు నీవు కనిపెట్టాలి, నేను కనిపెట్టాలి. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సర ప్రారంభము వాళ్ళు 2 క్యాలెండర్స్ రన్ చేస్తారు. మరి మనమా ఒకటేనండి. చూరా, మనం కూడా 2 తెలుగు క్యాలెండర్, క్రీస్తు క్యాలెండర్. అయ్యా. తెలుగు క్యాలెండర్, అదిగో చూసారా, మరి ఒకటే అనేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాష్ట్ర క్యాలెండర్ ఆంధ్ర రాష్ట్రము నామ సంవత్సరము 1వ తారీఖు. అది ఏ రోజు ప్రకటిస్తే అది 1వ సంవత్సరం. తమిళనాడు ఉగాది, కేరళ ఓనం, ఇట్లా రాష్ట్రానికి ఒక క్యాలెండరు, కొత్త సంవత్సర దినాలు ఉన్నాయి. ఆ తరువాత ఆ రోజు లూకా 2:34 ప్రకారంగా సమయంను ప్రభువును దీవించి నీవు వివాదాస్పదమైన ఒక గుర్తుగా నియమించబడ్డావన్న ఆ మాట ఈ జనవరి 1.
ఈ రాష్ట్రాల క్యాలెండర్లన్నీ కొట్టుకొని పోయింది. ఈ తిథులు, వారాలు, నక్షత్రాలన్నీ కొట్టుకొని పోయి మన ప్రభువు సున్నతి పొందిన దినమే ప్రపంచానికి నూతన దినముగా, మొదటి సంవత్సరము అనగా క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వముగా డివిజన్ జరిగిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడి శకం లేదా, వాడు ఉన్నాడు అంటే వాడి శకం పుట్టాల. చరిత్రకారుడు ఏడి? యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు అనేక ఆధారాలు. ఇప్పుడు ఈ దేశము, ఈ రాష్ట్రము, అనేక ప్రాంతాలు కూడా మనం కూడా 2 క్యాలెండర్లు పెడతాం. వీళ్ళు ఎంత తెలివిగలళ్ళు చూసారా? ఎంత మేధావులు చూసారా? ఆ ఆ మిఖాయేల్ అనబడి పిలువబడిన వ్యక్తి ఒక అతను ఉండాడు కదా, ఎవరతను? ట్రంప్. వెరీ గుడ్. అతగాన్ని పట్టుకొచ్చి కరెక్ట్గా అక్టోబర్ నెల అదే కాలములో కొత్త సంవత్సర దినం ఇస్రాయేలు ప్రజలు ఒకటి గ్రెగేరియన్ క్యాలెండర్ లేదా గ్రెగేరియన్ క్యాలెండర్ని పాటిస్తారు. అది అక్టోబరు 8న నూతన సంవత్సరాన్ని చూపుద్ది. గుర్తుపెట్టుకోండి. ఇదే ఇశ్రాయేలీయులు హీబ్రూ క్యాలెండరు కాలమాన అమావాస్య పౌర్ణాలను బేస్ చేసుకుని ఆ పాత తౌరాతు అనబడిన ఆదికాండము, నిర్గమ, లేవి, అలాగే సంఖ్యాకాండము, ఈ ద్వితీయోపదేశక, ఈ 5 కాండాలను బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో హీబ్రూ క్యాలెండర్ని బేస్ చేస్తారు. హీబ్రూ క్యాలెండర్ని బట్టి చూస్తే వారికి ఏప్రిల్ 15వ తారీఖు ప్రథమ నెల. అలాగే ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ను బట్టి నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ అక్టోబర్ నెల. ఊరకనే పిలవలా, ఆ దేశ అధ్యక్షుని పిలిచి కిరీటాలు పెట్టి సన్మానాలు ఊరకనే చేయాల. చూసారా పోనీ? చూడలేదండి. ఇప్పుడు చూడండి, ట్రంప్ ఆ దేశం వెళ్ళి గాజాను, పాలస్తీనాను పరిశీలన చేసి దీన్ని రీబిల్డ్ చేస్తున్నానని వాగ్దానం, ప్రమాణం చేసి వచ్చింది. అందుకోసమే ఈ $1,00,000 పెట్టాడు కదా. చరిత్ర గమనిస్తున్నారా? ఎందుకు $1,00,000? మీరు మా దేశానికి వస్తే, మీ కంపెనీలు మా దగ్గరకు వస్తే ఎంత కట్టాలంటే, మీరు రోజు పేపర్ చూడలేదండి? లోకానికి అంతా అదిగో సుంకం, అనేకమైన సుంకాలతో ప్రపంచాన్ని నొక్కివేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ డబ్బంతా తీసుకొని ఆ యెరూషలేము వీధులను జేసీబీలతోటి, అలాగే ప్రొక్లైనర్స్ తోటి మొత్తం పడిపోయి శ్మశానముగా మార్చబడిన ఆ భవంతులను మొత్తం క్లీన్ చేపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ దక్షిణ దిక్కుగా ఉన్న గాజా, అలాగే లెబనోను సొగబ్రాగా, మనక బొస్రా, మూడవది పాలస్తీనా క్లీన్ చేపించి నిర్మాణాలు ప్రారంభమైతే అక్కడ ఈ షిమ్యోను, ఇస్సాకారు, జెబులూను వాళ్ళకు ఈ ప్రాంతము ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు సంతోషంగా ఉన్న వాళ్ళే చెప్పండి. హల్లెలూయా. అది ఇచ్చి రిపీట్ చేసి దాన్ని గొప్ప వ్యాపార కేంద్రాలుగా మారుస్తానని, ఆ విషయానికి ఫండ్స్ కావాలి కనుక సమస్త భూజనులకు ఆ అమెరికా దేశానికి రావడానికి వీలైన వాళ్ళందరినీ ఆయా కంపెనీలకు $1,00,000 మనిషికి చేర్చడం. వీసాను కూడా సరళతరమైన దాన్ని కఠినతరం. 100 సంవత్సరాల కాలం ఉన్న వాళ్ళే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కింద లెక్క. మిగతా వాళ్ళు మరలా వెనక్కి తరమాల్సిందే తిరిగి కంపెనీ పిలవడానికి. దానికి ఒక నానుడి పెట్టాడు చూసారా? మా దేశానికి చెందిన వాళ్ళకి మా ఉద్యోగాలు చెందాలి. కానీ అది పై మాట, అది వారి దేశానికే చెందిన మాటే. అక్కడ మూల ఉద్దేశము ఆర్థిక
ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రకటన 13వ అధ్యాయానికి వెళుతూ ఉన్నాం కదా, అక్కడ బహు స్పష్టమైనటువంటి ఈ విధానాలు, కొనుటయు అమ్ముటయు క్రమాలు అన్నిటిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలను నేడు జరుగుతున్న ఆర్థిక విశ్లేషణతో మీరు కంపేర్ చేయబోతూ ఉన్నారు. 666 ముద్ర కాలం అంతా. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులు 666 ముద్రని మనమే లెక్కించబోతూ ఉన్నాం. ప్రియ దైవజనమా, ప్రభువు ఎంత త్వరగా రానై ఉన్నాడు. విశేషమైన ఆధారాలను మనకు చూపాడు. నేను రాబోతున్నాను. 1, 2 సార్లు కాదు, 395 సార్లు. సంవత్సరానికి 365 రోజులే ఉన్నాయి ప్రియ దైవజనమా. కానీ దానికన్నా ఎక్కువ నేను రాబోతూ ఉన్నానని ఆదికాండము నుండి ప్రకటన వరకు 395 టైమ్స్ అనేక ఆధారాలు నేను రాబోతున్నాను అని అంటూ ఆధారాలు తెలియచేశాడు. మీరు చూసుకోండి నెట్లో. ఆ రబ్బాయి బయటకు వచ్చి స్వయంగా ప్రకటిస్తున్నాడు, ఆ బలి నిజమే, నేను పొరపాటు పడ్డాను. ఇది కూడా వాళ్ళ ప్రణాళికే. ఎందుకని చెప్పండి? పాప పరిహార బలి ఆ రోజు జరిగిన వెంటనే ఇతగాడు ప్రకటించి ఇది నిజమైన బలి అన్నట్లయితే శత్రు సేనలు యుద్ధానికి అప్పుడే దిగుతాయి. ఆర్థికంగా కుంగిపోతున్న ఇజ్రాయేలుకు సహాయం రావాలి గనుక, ఇది గొడవలుగా ప్రపంచ యుద్ధంగా మారకూడదు గనుక వాళ్ళు దాచిపెట్టారు. ఎంతకాలం దాస్తారు? చిన్నగా చిన్నగా కొద్ది కాలం 3 నెలలు 4 నెలలు గడిచే వరకుని అతన్ని పంపి చిన్నగా రివీల్ చేయించారు. మనలో ఎందరో చూశారో చూసుకోండి. ప్రియ దైవజనమా, ఇప్పుడు మన ఆనందం ఏమిటంటే, ఇది జరుగుతూ ఉండగా రహస్యంగా వాళ్ళు మందిరమును కడుతున్నానికి వాళ్ళు ప్రయత్నములు చేస్తూ ఉన్నారు. కనుక ఒక ఆధారము మనకుంది. నా ప్రియుడు నేను బ్రతికి ఉన్న కాలములోనే, నేను సమాధి చేయబడకపోయినా, నేను ఇంకనూ ప్రాణం ఉండగానే నా ప్రియుడు నన్ను మేఘముల మీద తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. నిన్ను తీసుకుని హల్లెలూయా. వెళ్ళనై ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అయితే హల్లెలూయా. పవిత్రురాలైన కన్యకగా నిన్ను నీవు మార్చుకో. నీ బిడ్డలను మార్చుకో. ఏ మచ్చ, ఏ డాగు, ఏ పొడ, ఏ చార, ఏ లోపము, ఏ పాపము, ఏ అపవిత్రత నీకు కను చూపులో లేని విధముగా నీవు మలినమును కడుక్కో. ఆయన వైపు చూడు, ఆయననే చూడు. ఆయన చూపిన మార్గమును, ఆయన నీకు ఉపదేశించిన ప్రతి మార్గములో నిన్ను నీవు పవిత్రతతో కాపాడుకొనుచు నీ బ్రతుకును నీవు ఆయనతో కలిసి ప్రయాణించమంటున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో ఒక దినం ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను తీసుకొని వెళ్ళనై ఉన్నాడు. పవిత్రురాలైన కన్యకను తీసుకొని వెళ్ళి, ఇదిగో మీలో మరలా చెప్తున్నాను, అయ్యా, బుద్ధిమంతురాలైన బుద్ధిగల కన్యకగా నీ ఉండినట్లయితే నీవు విడవబడి తీరతావు. ఎందుకంటే మత్తయి 25:5-6 వచనాలు ఒక్కసారి చూడండి. బుద్ధిగల కన్యక కూడా బుద్ధి లేని కన్యకతో కలిసిపోయిందో లేదో చూడండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా చూడండి, ఆత్మీయ సత్యం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అందరూ కునికిరి, అందరూ నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ చూడండి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఇప్పుడు ఈ దివ్యలున్నాయే, వారి హృదయము అనబడే దివ్య ఎలుగుతుంది బాగా. కానీ మసక కునికేది ఎప్పుడు? వెలుతురు బాగా ఉంటే, నువ్వు వెలుతురులో ఉంటే కునుకొచ్చుద్దా? చెప్పండి. రాదండి. పెద్ద ట్యూబ్లైట్ ఎదురుగా పెట్టుకున్నాను,
అంత తొందరగా నిద్ర వచ్చుద్దా? రాదు. కాదు. ఎప్పుడు వచ్చింది? 0 క్యాండిల్ పెడితే వస్తుంది. వచ్చింది. ఆ 0 క్యాండిల్ కూడా ఆపేస్తే రాదు. ఇక ఇంకా నిద్ర కొరకాస్తంటాయి. అంటే ఏంటి? ఆ 0 వోల్ట్స్ లాంటి లైఫ్ నులివెచ్చనిది. అటు వెలుగా ఉండదు, ఇటు చీకట్లో ఉండదు. నువ్వు చీకట్లో ఉంటే నీకు ఓకే, వెలుగులో ఉంటే ఓకే. ప్రభు అంటాడు, నులివెచ్చగా మాత్రం ఉంటే నేనే నిన్ను ఉమి వేస్తాను. వేస్తున్నాం. చూసారా? నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఉండి వెచ్చగా ఉంది. వెచ్చగా ఉంటూ బయటకు ఉమ్మి అంటే ఏంటి? వేస్తాను. ఇదిగో ఇదిగో ఇక్కడ చీకటిలో పాపము అపవిత్రతలతో ఉంటే ఇక వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రకటించడము ధర్మము, మారు మనస్సుకై రక్షణకై గోజాడటము ప్రభువు చూపిన మార్గము. కానీ వాళ్ళు ఎంత చెప్పినా వారి త్రోవ వాళ్ళు ఇచ్చేస్తుంటే పౌలంతటోడే చొక్కా దులిపి వేసుకొని ఇక మీకు మీరే బాధ్యులని వెళ్ళిపోయాడు వారి మధ్యలో నుంచి. ఆ లూతియా హృదయము మాత్రమే తెరుగుపడింది. ప్రియ దైవ జనమా, ఇక రెండో వర్గం ఉంది. రెండో వర్గం బుద్ధిగల కన్యకలు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మినుగురు వంటి జీవితం. కాసేపు వెలుతురు, కాసేపు లోపం, కాసేపు విశ్వాసము, అవిశ్వాసము, బలహీనత, క్రీస్తునందు బలము, సువార్త ప్రకటించవలసిన వాళ్ళు, క్రీస్తుతో నడవవలసిన వాళ్ళు. ఈ పొద్దునే ఇంకాసేపటి వరకు ఈ గ్రూపులో ప్రార్థన అయిపోగానే ఇంకా అయిపోయి ఇళ్ళు మూత పెట్టి మెలకుండా పెట్టేవాళ్ళు మనలోనే ఉండుంటారు. మళ్ళా రేపు పొద్దున లేక నిద్రపోయే ముందు మంచమే పడుకుని గుడుగుడు అని ప్రార్థన చేసి పడుకునేవాళ్ళు. ఎట్టున్నారో చూడండి. అలా నీవు గనక ఉన్నట్లయితే నీవు నులివెచ్చని వ్యక్తివి, బుద్ధిమంతురాలైన కన్యకవే. బుద్ధిమంతురాలే కానీ బుద్ధి ఉన్నది కానీ వెలుతురు మందగించింది కనుకనే కునుకు 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 కునికిరి తర్వాత నిద్రించిపోతారు. ఇక అర్ధరాత్రి అన్నప్పుడు 7 ఏండ్ల మహాశ్రమ. అందులో అర్ధరాత్రి అంటే సగభాగము మొదటి 3.5 సంవత్సరాలు ఆ ఆఖరి క్షణం. ఆలోచన చేయండి. మరొక ఆత్మీయ భావము మీ ముందు కనపడుతుంది. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? ఇద్దరుగా కాదు, 2 కొరింథీ 11వ అధ్యాయము 2లో చెప్పబడినట్లు పవిత్రురాలైన కన్యకగా ఏ వ్యక్తులు ప్రతి దినము కడగబడి ఈ ఉదయ కాలమందునే కాక అనేకమైన ఈ దినమంతటిలో ఆయన పాత్రగా ప్రతిరోజు నీవు వాడబడటం, ఉప్పొంగులు సల్లారాలి. పౌలంటాడే, ఏయ్ నేను వస్తానా, నీ ఉప్పొంగ ఏమాత్రం ఉందో చూస్తానా అన్నాడా లేదా? కొందరు ఈ గ్రూపులో వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఉప్పొంగిపోతుంటారు. మంచిది, కానీ ఆ ఉప్పొంగు క్రీస్తునందున్న ఆనందము అది దినమెల్లా ఉండాలి. కానీ ఆ వెలుగు కాసేపు అయిపోగానే ఇంకా బైబిల్ మూతేసి సీరియళ్ళు కొందరు, బయట పళ్ళు కొందరు, లోకపు ముచ్చట్లు కొందరు, నిద్రబోతులుగా మరికొందరు, అలసట అనే ఆ మత్తు. ఈరోజు పట్ల ఆత్మసిద్ధమే గాని శరీరము వీళ్ళందరినీ పిలుస్తున్నాడు. వీళ్ళని మత్తులారా, అదే మాట కునుకుట. ప్రియ దైవజనమా, నీ కుటుంబంలో కునుకువారున్నారా? నీ కుటుంబంలో నిద్రమత్తులై సోమరులైన వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారా? అయితే వాళ్ళు హెచ్చరిక చేస్తున్నాడు. ఎత్తబడతారంటారా? ఎత్తబడలేరు కదా. ఎందుకంటే ఆయన రాబోవు ఘడియలను ఆధారాలను ఉంచుతున్నాడు. ఒకటి కాదు, ఎన్నో ఆధారాలను ఇచ్చినవాడు. ఇప్పుడు ప్రముఖమైన ఆధారాలలో ఒకటిగా ఆ యెరూషలేము 3వ మందిరాన్ని చూపుతున్నాడు.
ఎందుకో తెలుసా? ఒక రోజున నిన్ను నన్ను శాశ్వత రాజ్యములోనికి నిన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ శాశ్వత రాజ్యము దేవుని రాజ్యము. ఇదిగో పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అంత మాత్రమే కాదు, మహిమా శరీరుల నిలయము. మహిమా స్వరూపి అయిన దేవునికి నీవు కూడా మహిమా శరీరునిగా ఆయనతో పాటుగా ఒక దినము శాశ్వత రాజ్యములోనికి ప్రవేశించుటయే ఆయన ఉద్దేశం. హల్లెలూయా. 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 మహిమలో ఉన్న ఆదాము పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు తిరిగి క్రీస్తు రూపములో ఆయన తండ్రి అయిన దేవుడే లోకమునకు వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. తిరిగి ఆదాము ఏదేను మనము అనుభవాన్ని మనకివ్వాలని అనుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ శాశ్వత రాజ్యములోనికి నీవు పరలోకమునకు వెళతావని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడుతున్నారు. నీవు పరలోకానికి వెళ్తే ఆయన భూమి మీదకి వచ్చి ఇద్దరు ఎడమైపోయి ఎత్తుకుంటారా? అలా కాదు. మనమట ఆయనతో పాటు ఉంటాము. నూతన భూమియు నూతన ఆకాశమును నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఈ ఆకాశము, నూతన ఆకాశము, శరూపులు, కెరాబులు, తండ్రి అయిన దేవుని సింహాసనము ఆయన సన్నిధితో నింపబడితే, ఇక్కడ భూమి మీద ఈ తోట అనబడు ప్రాంతము, తూర్పు గుమ్మము నుంచి ఒకరోజు ప్రవేశించిన వాడు ఆ యొక్క తోటను వెతికి ఆ తోటలో శిష్యులకు ప్రవేశమిచ్చిన వాడు ఆ తోట మరేదో కాదు, ఆయన సింహాసనమైన యెరూషలేము ప్రత్యేకమైన ఆ ప్రాంగణమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అక్కడ ఉంటే నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి ఈ సమస్త భూమిని ఏదేను వలె మార్చివేస్తూ ఉన్నాడు. అందుకనే సమస్త జనము ఇక్కడే పుట్టిందని గుర్తించమంటూ ఉన్నాడు. కీర్తన 85:7లో ఇక్కడ నుంచే విశాలమైన భూమిలోనికి మనము పరివర్తన లేక మనం ఉత్పత్తి అవుతూ వస్తూ ఉన్నాం. ఈ భూమి అంతటిని ఆయన అంటున్నాడు యెరూషలేము, నూతన యెరూషలేము. ఇప్పుడు నీవు పెండ్లి కుమార్తెగా అలంకరించబడి వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేధిక సుగంధ పద్మ మరకత మాణిక్యాల వలె అలంకారముతోటి నింపబడతావు. ఏ రోజు? ఆ రోజున. హల్లెలూయా. 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 ఈ రోజు కాదు, ఎందుకంటే ఇంకా వస్తారే, ఇంకా వస్తారే. వాళ్ళు వీళ్ళు అందరిని ఏకపరుస్తున్నాడు. కాపరి ఒకడును మంద ఒకటే. అందా ఒక్కటే. యోహాను 10:16 నుంచి చదివితే కాపరి ఒకడే, మందైక ఒకటే. ఎందుకంటే నిన్ను కూడా లోకములో నుంచి పిలిచి దేవుని ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. వాళ్ళు శరీర ఇశ్రాయేలీయులు, నీవు దేవుని ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలులో శేషమును మిగులుస్తానన్నాడు. హల్లెలూయా. 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 యా. హల్లెలూయా. ఎవరు మిగులుతారంట? ఆత్మ శేషం ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న వేస్తాను. శేషం అంటే ఎంతమంది? మూడో భాగం. చాలా మంది శేషం అనగానే 1,44,000 మంది అంటారు. అవునా కదా? అవునండి. మీలో అభిప్రాయం ఉంటే దానిని కొద్దిగా మార్చండి. 1,44,000 మంది వీళ్ళు వేరు, వీళ్ళు ముద్రించబడిన వారు. ఇప్పుడు శేషం అనగానే జకర్యా 13:8, 9 వచనాలు చూడండి. దేశమంతటా ఆ, జనుల 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు. చూడండి, 2 భాగముల వారు తెగబేయబడతారు, సస్తారు. 3వ భాగము వారు శేషింతురు. అద్దుగో, 3వ భాగము శేషము. మనలో చాలా మంది పొరపాటున మానవ తలంపులతోటి ఏం చేస్తారంటే శేషం అనగానే 1,44,000 మంది అంటారు. 3వ భాగము అంటే 1,000,000 మంది గనక ఉంటే
కోటి మంది ఇప్పుడు సుమారు కోటి మంది ఉన్నారు కదా. ఉన్నారు. 95 లక్షలు 96 లక్షల మంది ఆ దేశంలో ఉన్నారు. ప్రపంచ నలుమూలలలో రావడానికి సిద్ధమై ప్లేసు లేక ఆగారు కదా. వాళ్ళు కూడా వస్తారు కదా మందిర నిర్మాణానికి, అందుకుంటారు కదా. పెళ్ళికి పెళ్లి ఫంక్షన్కి మీరు బస్సు ఎక్కి వెళ్ళాలి కదా, దగ్గరోళ్ళం కదా, వెళ్ళకపోతే బాగోదు కదా. అందుకుంటారా లేదా? కొద్దిగా అటు ఇటు అయినా ఏంటక్క లేట్ అయింది అంటే, కొద్దిగా లేట్ అయిందన్న, బస్సు లేట్ అయింది, పిల్లలు రెడీ అయ్యేసరికి లేట్ అయింది, మొత్తానికి ఆ సమయానికి అందుకుంటారు కదా. అలాగే పరమ ఉన్నతమైన ఆ మందిర నిర్మాణముగా వారు ఎంచారు గనుక వాళ్ళు చేరుకునే తీరతారు. ఈ చేరుకునే ఈ సందర్భంలో అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఒక శేషము, ఒక దినము మిగులుస్తాను. శేషం అంటే ఒక భాగం. 1,00,00,000 మంది అనుకుంటే 33 లక్షల మంది మాత్రమే మిగులుతారు. 67 లక్షల మంది చస్తారు. 1,00,00,000 ఉదాహరణగా తీసుకుంటే ఆ మాటను శేషం అన్నాడు. శేషం అంటే ఇప్పుడు ఎన్నో భాగం? మూడో మూడో భాగం. అది శేషం. అలాగే ముద్రించబడిన వారు వాళ్ళు వేరు. వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ స్థితిగతులు వేరు, వీళ్ళకి ఇవ్వబడిన స్థితిగతులు వేరు. మహాశ్రమల కాలంలో ఇద్దరి స్థితులు భేదమై ఉంటాయి. రైలు పట్టాల వలె ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ శేషము మన కోసమై వాళ్ళకి ఇవ్వబడిన భాగము. అలాగే 1,44,000 మందేమో ఆయన యొద్ద, ఆయన పాదాల యొద్ద ఉంటున్నారు. 12 గోత్రాల వాళ్ళు. శేషము మరొక స్థానం ఇవ్వబడుతుంది. ఆ తరువాత మనలో ఉన్న పవిత్రురాలైన కన్యకకు వేరు వేరు సింహాసన స్థానాలు ఈ భూమి మీద, నూతన భూమి మీద ఇవ్వబోతున్నాయి. హల్లెలూయా. 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 ఇప్పుడు అంటున్నాడు, గత సమయంలో యోవేలు 3:17-18 ఆ భూమి మీద నీ స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చదువుకుందాం. నీకు ఆధారాలను ఇస్తూ, ఎందుకని నువ్వు సిద్ధపడాలా. ఇంకా మానవ సంబంధమైన, లోకానుసారమైన అపవిత్ర తలంపులు గాని, పాపుల మధ్యలో నీ ఉండుట గాని, అపరాధుల మధ్యలో ఉండుట గాని, లోకము దాని ఆశలలో నీవు సిలువ వేయబడి తీరాలి. అలా లేకుండా ఉన్నట్టయితే, ఇదిగో నీవు ఇలా ఉండినట్లయితే, నీవు కూడా అదుగో బుద్ధిగల కన్యకల మాదిరిగా క్రీస్తుని కలిగి ఉన్నావు. కానీ క్రీస్తు నీలో ఉన్నాడా లేడా ప్రశ్న ప్రారంభమవుద్ది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. ఇప్పుడు ఆ నూతనమైన భూమిని ఎలా మారుస్తాడో రాశాడండి. ఎంత కమ్మగా ఉంది. నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతం. చదవండి అమ్మా. యోవేలు 3:17-18. ఈ లెక్క మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే, నా ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును. పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును. కొండలలో నుండి పాలు ప్రవహించును. రోమ 14:17 ఒక మాట పట్టుకుంటాం. అనేకులు దేవుని రాజ్యము భోజనము పానము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ నుండి ఆనందము పేరుపరిచి మనము పునరుత్థాన కాలం మహిమా శరీరులం అయ్యాక మనకు ఉండవేమో. ఎప్పుడు చూసినా ఇట కూర్చొని స్తోత్రం స్తోత్రం అనుకోవటమే అని అనుకుంటున్నారా? దేవుడు ఏ ప్రణాళిక నీకు పెట్టాడో గమనించండి. ఇప్పుడు ఆ మహిమా శరీరముతో నీకంటూ ఒక మహిమ తేజస్సులో ఒక నివాసం ఇస్తూ ఉన్నాడు. అది ఎంత బంగారు వీధులంట, రతనాల మయమైనటువంటి భవంతులంట. ఇవన్నీ మహిమలో ఉన్నాయి. బైబిల్ అంటుంది ఆయన సింహాసనము ధవళ సింహాసనం, అంటే వజ్రతుల్యమైన సింహాసనం. అంటే సింహాసనం ఉండట లేనట
ఉన్నట్టు ఉంది. నీకు తెలియదే సయ్యా, అది లేదు అనకూడదు. ఆయనకున్నట్టే నీకు ఇస్తానంటున్నాడు. ప్రియ దైవ జనమా, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఆ యొక్క సియోను పర్వతముల మీదట ద్రాక్షరసం ద్రాక్షారసము పారును, పారుతుందట. ఇప్పుడు కొండలలో మీరు నుండి పాలు ప్రవహించును. అదిగా పాలు ప్రవహించును, తేనెలు ప్రవహించును. ఎందుకోసమని అవి పారుతా ఉంటాయి. పారి ఎంత తేనైనా ఫ్రిడ్జ్ లో పెట్టి చూడండి, ఏమైంది? వాసన వస్తుంది. ముక్కిన వాసన రాదా? చికెన్ ఫ్రెష్ గా తినేదాన్ని ఒక వారం ఫ్రిడ్జ్ లో పెడితే, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి దాచాం, ఓకే. మామూలుగా పెడితే పాడైతుంది. తినసాలం కదా. అందుకని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ప్రియ దైవ జనమా, ఇప్పుడు అంటున్నాడు కొండలలో నుంచిట పాలు ప్రవహించును. పర్వతాల నుంచి ద్రాక్షరసం. నువ్వు కష్టపడి మిక్సీలో వేసి తిప్పలు పడాల్సిన పని లేదట. నువ్వు చెట్టు దగ్గర నోరు తెరిస్తే రాలి పడుతామని. ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి, యోధా నదులన్నిటిలో నీళ్లు ఆ, పారును, యోధా నదులన్నింటిలో నీరు పారును. ఆ, నీటి ఊట ఆ, యెహోవా మందిరములో నుండి ఉబికి అందుకో ఒక పారి ఊట ఉంటదట. ఈ ఊట మరొక ఆత్మీయ భావము మన ప్రభు అయిన యేసుని చూపిస్తూ ఉంటే, మరొక ఊట అక్కడ ఉన్నది. నీటి ఊట, జలలో కలిగిన ఊట, కమ్మని ఆ నీరు అలా పారుద్దట. పారి ఈ షిత్తీల పారి లోయను ఏమైందనేది చూద్దాం. షిత్తీల లోయను తడుపున. ఆ, ఐగుప్తీయులను ఎదోమీయులను యూదావారి మీద యెషయా గ్రంథం 55, 12, 13. ఇప్పుడు చూడండి, నూతన భూమిలో, నూతన పట్టణములలో, నూతన నివాసములలో నీవు నివాసం ఉంటూ ఉన్నప్పుడు నీ ఇంటి ముందు ఎలా ఉంటుందో చూడండి, నీ వీధులు ఎలా ఉంటాయో చూడండి. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, ఆ, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. ఆ. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. ఇప్పుడు పొలములోని సంగీతం పాడటానికి కుస్తీలు పడుతున్నారేమో. పాట పాడమంటే పేరు పెట్టి పిలుస్తున్నారు. వాళ్ళు కూడా నిదానంగా వస్తారు, నాలంచోళ్ళు. పాడదాంలే. కానీ నీవు పాడినా పాడకున్నా పర్వతములు సంగీతములు ఆడతాయట. మెట్టలను ఇంకా పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టును. చెట్లు చప్పట్లు కొట్టే ఎప్పుడైనా చూసారా? మీరు గమనించట్లేదు కదా, గాలివాన వచ్చేసరికి ఈ కొమ్మ ఆ కొమ్మ కొట్టుకుంటుంటదా లేదా? కొట్టుకుంటుందంట. కొట్టుకుంటుంది. గాలి వీస్తూ ఉంటే ఒక్కొక్క రెమ్మ అది ఇప్పుడైతే అన్ని ముళ్ళ తుప్పలు కలిగినాయి గనుక నీవు గ్రహించలేవు గనుక ఆ యొక్క మీరు కూడా చూడండి, అప్పుడప్పుడు హిమాలయాలకు పోయి వచ్చారు, అప్పుడప్పుడే మంచి మంచి పర్వతాల దగ్గర ఎక్కొచ్చారు. మంచి చల్లని ఎండాకాలం చల్లని ప్రాంతం ఎందుకు వెళ్ళారు? చల్లని గాలి ప్రవహిస్తూ ఉంది, ఎండ వేడికి ఉపశమనాలు. అలాగే నిత్యము సూర్యుని వెండ తగలకుండా నీతి సూర్యుడైన ఆయన నిర్మలత్వం నీ మీద పాకుతూ ఉంటే, చల్లని వర్షము పడి వెలిసిన తరువాత ఉండే నిర్మలమైన స్థితి, మంచు అలా పడుతూ ఉన్న బురుగు పేలాల వలె పడుతూ చల్ల చల్లగా నులివెచ్చగున్న పరిస్థితి నీ అనుభవాలు పొందబోతున్నాయి. దానికి అంటున్నాడు, ఇక చెట్లట పాడుతూ చప్పట్లు కొట్టు. సముద్రాల సప్పట్లు కొడుతూ ఉంటాయట. అంటే ఒకదానికొకటి చల్లని రేవు బయట ఉన్న సముద్రపు బయట నీకు చల్లటి గాలి వచ్చినా ఉప్పు నీళ్ళ గాలి అది ఇప్పుడు ప్రస్తుతానికి కదా, వాసన చెమట్లో ఉప్పు తేలుతుంది. కానీ ఆ రోజు అది ఉండదట. చల్లని ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అప్పుడప్పుడు విశ్రాంతికై కూర్చున్నప్పుడు ఆ వర్షము పడక ముందు, వర్షము పడి ఎలిసిపోయిన తరువాత ఎంత హాయిగా ఉంటుంది. వేకువ జామున సూర్యోదయము, ఆ కాంతి ఎంత హాయిగా ఉంటుంది. ఎన్ని పోషకాలు ఉంటాయి. అది నిత్యము నీకు ఇవ్వబడుతుందని ఆయన అంటూ ఉంటే
ఎంత కమ్మగా ఉంది దేవుడు. ఎందుకంటే ఆ గడియలు ప్రియ దైవజనమా సమీపముగా ఉన్నాయి. నువ్వు గమనించు, నీవు సిద్ధపడు, నీవు త్వరపడు, నీ జీవితాన్ని అనుదినము కట్టుకో కట్టుకో కట్టుకో. ఇక కట్టుకున్న వాటిని పక్కన పెట్టు. క్రీస్తు కొరకు నీవు ప్రయాసపడు, ఆయనతో ఆయనలో బ్రతుకో. నీకు ఇవ్వబోయే సౌభాగ్యం అపారమైనది. కోటాన కోట్ల ఆస్తిపరులు వారు ఒకసారి భూమి ఆకాశములు కదిలించబడగానే వారి సామాన్లన్నీ వజ్రము, వైఢూర్యాలు, బంగారము అన్నీ కూడా నేలలోనికి వెళ్ళిపోతాం. నేల మాగళాలలోనికి అవి దినుసులు అన్నీ, మంచి నక్లీసులన్నీ లోపలికి వెళ్తే దానిని నేను కదిలిస్తాను. అన్య జనుల ఇష్ట వస్తువులు నా యొద్దకు వస్తూ ఉన్నాయి. నా యొద్దకు వచ్చినప్పుడు నేను వారికి ఇస్తూ ఉన్నాను. నా నామమందు ఇష్టులైన మీకు అడుగుడి ఇస్తూ ఉన్నాను. అయ్యా, నాకు మంచి నగగాలి. ఆ దినాన ఈ మహిమ ఆనందం అంతా కూడా ఈ శరీరానికి కాదు. పొరపాటున భావించకండి. ఈ శరీరము ఒక సాధనము మాత్రమే. మహిమ శరీరములకు సమస్తమును ఆయన కృపతో ఏర్పాటు చేసి ఉన్నవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసంగం వాళ్ళు హల్లెలూయా. అందుకని హల్లెలూయా. బైబిల్ అంటూ ఉంది క్రైస్తవుని జీవితము మరణము తరువాతయే అసలైన జీవితము. లోకానికి కూడా మరణము తరువాతే. ఈ భూమి మీద కేవలము షాడో మాత్రమే. ఈ షాడో, ఈ నీడను బట్టి లోకము భ్రమలకు లోనైతూ ఉంది. ఈ షాడోని మనము ఎరిగిన వారమై రాబోవు నిశ్చలతను పొందవుదము గాక. ఆమేన్. ఇక్కడ చూడండి, చాడమ్మా. ఇప్పుడు చూడు, యెషయా గ్రంథం 55, 12, 13 వచనాలు. ఓకే. ముండ్ల చెట్లకు బదులుగా ఆ, దేవదార వృక్షములు మొలుచును. ఆ, ఇప్పుడు అన్ని లోకంలో ఏ చెట్లు ఉన్నాయి? ముండ్ల ఆడబట్టిన అదే మంచి మంచి చెట్లు తేవాలంటే కొనుక్కొచ్చుకోవాలి. ప్లాంట్లు, నర్సరీలు. ఊరకనే మొలుతాయా? మొలవా? అక్కడ ఏమేమి చెట్లు మొలిపిస్తాడో చూస్తాడండి. తర్వాత ముళ్ళ చెట్లకు బదులు దేవదారు వృక్షములు నిదానించి మొలుచును. చదువమ్మా. దురదగొండి చెట్లకు బదులుగా ఆ, కొంజి వృక్షములు ఎదుగును. గొంజి చెట్లు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. గొంజి చెట్లు అంటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులా. అక్కడ ఆశ్చర్యంగా రాశాడు గొంజి చెట్లు. మీరు ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేసి దాని తెలుగులో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చూడు, కాజు పప్పు, జీడిపప్పు. ఇప్పుడు నేను కేజీ 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటా అప్పుడప్పుడు. మీరు కూడా అంతేగా? గొంజి చెట్లు అంటే మీరు అనుకుంటున్నారు గంజి చెట్లు అని. ఎందుకోసం అంటే ఆ చెట్లు కాజు, బాదం, పిస్తాలు, కమ్మని చెట్లు నీ ఇంటి ముందు నుంచి నడుస్తాయండి. నువ్వు తినటానికి ఇల్లేదంటే అట్ట నేనంటల్లా. బైబిల్ చెబుతుంది, నిన్ను శాశ్వత కాలములో నిన్ను మహిమా శరీరిగా నేను ఏర్పాటు చేసి నీకొక రాజ్యాన్ని నేను ఇస్తూ, నేను నీతి సూర్యుడను యెరూషలేములో సింహాసనాసీనుడై నీ కుంటితనమును పోగొట్టి, నీ గుడ్డితనమును పోగొట్టి, నీ రోగములను తీసివేసి, నిన్ను బలపరిచి, నిన్ను శాశ్వత కృపలో ఇచ్చి, నీ నోటిని రుచి మధుర నిలయముగా చేసి, నీ మనస్సును ఉల్లసింపజేస్తాను. ఆయనట్టంటే ఏవి లేవు, అట్టాకి ఏ లేవు అంటవైకా. ఎంత కమ్మని మాట. గొంజి చెట్ల, బాదం, కాజు బర్ఫీలు డబ్బు పెట్టి నువ్వు కొనుక్కుంటున్నావా? ఒకరోజు నీకు ఆ చెట్లన్నీ వాటంతట అవే మొలిచి నీకు దురద చెట్లు స్థానంలో, ఈ దురద చెట్లు భూమి అంతా ఎక్కడ బట్టిన ఉంటాయి కదా, అవును. నాంజేరి ముళ్ళు, గుప్పల గుప్పలు కొండి పిచ్చి చెట్లు, తుంప చెట్లు, ఆ స్థానములో సులక్షణమైన వాటిని ఆయన ఇస్తానంటున్నాడు. నేను ఈ నూతన భూమిని ఎలా మారుస్తున్నాడో నీకు ఆశించండి. మొట్టమొదట అలాగే ఉంది.
పాప ఫలితము ముళ్ళ తుప్పలు గచ్చ పొదలుగా మార్చబడింది. ఈ పాప పరిహారము జరిగి తిరిగి ఏదెనులోనికి అనగా మహిమలోనికి చేర్చబడి 1000 ఏళ్ల పరిపాలన పొందుకొని ఆ తరువాత నీవు శాశ్వత రాజ్యము ఈ భూమి మీదనే అనుభవించబోతూ ఉన్నావు. ఈ రోజున డబ్బు గల్లోళ్ళు అయి కొనుక్కొని నీ ముందు తింటా ఉంటే నువ్వేం చేయలేక సరేలే మనకింత మట్టికి అనుకుంటున్నావా? కాదు, నీ దేవుడు నీకు సిద్ధపరిచింది విస్పష్టపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొట్టి చూడండి, కొన్ని చోటు ఇంగ్లీష్ లో కొట్టి దాని తర్వాత ఈ నెట్ లో చెక్ చేయండి. బాదము, పిస్తా ఈ శ్రేష్టమైన వాటిని నీ ఇంటి ముందు నేను చెట్లు మొలిపిస్తానయ్యా. ఆ రోజు కూడా పూలు, పండ్లు, చెట్లు, ఉద్యానవనాలు 4వ రోజు 5వ రోజు నేను వాటిని చేశానయ్యా. చేస్తే అవి చివరకు అవి వాడిపోయినాయ్యా, పాప ఫలితము. ఇప్పుడు మళ్ళా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈసారి పవిత్రతకు చాటు లేదు. ఇంకా ఏం చెప్పాడమ్మా? అది యెహోవాకు ఖ్యాతిగాను ఆ ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఎంత కమ్మని మాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47 చదవండి. ఇంకా కమ్మని ఏం పెట్టాడా? ఎంత స్పష్టంగా మనకి చెబుతూ ఉన్నాడు చూడండి. అంకుల్ 7 నుంచి చదవను అంకుల్. 7 నుంచి చదవమ్మా, మొదటి నుంచి వదిలే. నేను తిరిగి రాగా ఆ, నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడిను. చూడండి, దీనికంటే ముందు యెషయా 41:9 చూడండి. ఇంకా ఒక మాట చెబుతున్నాడు, తర్వాత దీనికి రండి. ఓకే అంకుల్. అయిపోయిందా? భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి 41:19 క్షమించాలి. చెట్టు లేని మెట్ల మీద ఆ, నేను నదులను పారజేసేదను. చెట్ల లేని మెట్ల మీద నేను నదులను పారజేస్తాను. లోయల మధ్యను ఊటలను ఉబకజేసేదను. లోయల మధ్యలో నేను ఊటలను ఉపకజేస్తానా. అరణ్యమును నీటి మడుగుగాను ఏంటంట? అరణ్యమును నీటి మడుగుగాను అరణ్యము ఇక మీదట ఉండదు, నీటి మడుగు, మంచి నీళ్ళ నీటి మడుగులై ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఒక్కలుగా. ఈ రోజున నీ పొలము, నీ హృదయము ఎండిపోయిందా? నిన్ను ఆత్మతో నింపి నీటి బొగ్గను చేస్తున్నారు. సృష్టిని అంతా రెన్యూ చేసి ఇస్తూ ఉన్నారు. నూతన పరుస్తున్నానా? నేను అరణ్యములో దేవదారు వృక్షమును, ఆ తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, ఆ, శైల వృక్షమును నాటించేదను. ఇదిగో, నేను నాటిస్తానండి. అంటున్నాడు. నువ్వేం కష్టపడక్కర్లా, నేనే నాటాను ఆ రోజు. ఈ మాట ఎవరు నాటింది అంటే మన ప్రియుడైన యేసయ్యే. సృష్టికి సృజించిన వాడు ఆయనే, సమస్తము తెచ్చినవాడు పరిశుద్ధాత్ముడు. వాటన్నిటినీ శిల్పిలాగా దాన్ని చక్కని రీతిలో క్రమపరిచిన వాడు, నాటిన వాడు ఆయనే. దానికి కలగ చేసిన వాడు కూడా ఆయనే. అదే స్థితి నేను నూతన పుట్టినిస్తానంటూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, యెషయా 47:7 నుంచి. ఆ నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడిను. ముందు నుంచి నది పోతుంటుందట. నీ ఇల్లు 4 గోడల 4 కార్నర్ల మధ్యలో ఉందనుకో, నీ ఇంటికి ఇటుపక్క నదులు ప్రవహిస్తాయి. నీ ఇల్లు ఏం చిన్నది కాదు. 10 తలాంతులు కలిగి నీవు పరిచర్య చేస్తే నీ జీవితంలో 10 పట్టణాలకు అధిపతిని నిన్ను చేస్తున్నాడు. 10 పట్టణాలకు. నీ ఇల్లు ఇంకెంత ఉంటుందో చూసారా? రాజుగారి ఇల్లు మనలాగా గుడిసె చిన్న చిన్న బిద్దెలా ఉంటుందా? అపార్ట్మెంట్ లాగా నాలాగా ఉండదు. ఆలోచించి. ఈ రోజున నీకు లేకపోవచ్చు, మిగతా సమయం దాటింది గనుక మిగతావి మరుసాలమయంలో ధ్యానిద్దాము. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఇవ్వబోయే అపారమైనటువంటి
ఎంత గొప్ప దేవుడు, నీ కోసం సిద్ధం చేశాను కనుక నీవు కాలమాన పరిస్థితులను గుర్తించి గమనించు ఎరిగి మెలకువ కలిగి ఉంటావు. సిద్ధపడి ఈ లోకములో ఏ నాటికి ఆ నాటికి సరిపోతుంది అని ఆయన మహిమలో ప్రతి దినము నీ ఇటుకను నీవు కట్టుకుందము గాక. ఆమేన్. మహిమ మనలో నింపాదిగా సిద్ధపరచును గాక. ఆమేన్. అర్థం చేసుకుందాం. ఆమేన్. మహోన్నత